వెల్కమ్ టు జేఎల్ టీవీ 7 న్యూస్. ఎంప్లాయ్మెంట్ వీసాకు బదులు విజిట్ వీసా ద్వారా ఏజెంట్లు తీవ్ర మోసాలు చేస్తున్నారని నిరుద్యోగ తీవ్ర స్థాయిలో ఆవేదనలు వ్యక్తం చేశారు. దుబాయ్లో అధిక జీతంతో మంచి కంపెనీ ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్స్ మోసాలు పరంపర నేటికి కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నివాసి నిరుద్యోగి పిట్టల శ్రీనివాస్ను ఏజెంట్ ద్వారా మంచి ఉద్యోగం ఉందని, అధిక జీతం ఉందని నమ్మబలికి అతని వద్ద డబ్బులు తీసుకుని ఎంప్లాయ్మెంట్ వీసాకు బదులు విజిట్ వీసా ఇచ్చి దుబాయ్కు పంపారు. పిట్టల శ్రీనివాస్ ఏజెంట్ చేసిన మోసం పసి కట్టలేకపోయిన అతను దుబాయ్ చేరుకున్న తరువాత అసలు విషయం బయటపడడంతో కంపెనీ వారు దుబాయ్లో పాస్పోర్టు లాక్కుని డబ్బులు చెల్లించాల్సి ఉందని బెదిరింపులు చేసి ఇబ్బందులకు గురి చేశారు. పిట్టల శ్రీనివాస్ ఏజెంట్ చేతిలో మోసపోయానని గ్రహించి తన మిత్రుడు రవితో తెలుపగా దుబాయ్లో కార్మికులకు విస్తృత సేవలు అందిస్తున్న భారత సేవా సమితి కమిటీ సభ్యులతో సంప్రదించారు. భారత సేవా సమితి కమిటీ సభ్యులు బొమ్మ ప్రవీణ్, రమేష్ ఈ విషయంలో తెలుపగా తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. బొమ్మ ప్రవీణ్, రమేష్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీ యజమానితో మాట్లాడి పిట్టల శ్రీనివాస్ ఏజెంట్ చేతిలో మోసపోయిన విషయాలను తెలిపారు. దీంతో కంపెనీ యజమాని శ్రీనివాస్ పాస్పోర్ట్ తిరిగి ఇవ్వడంతో శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్నాడు. బొమ్మ ప్రవీణ్, రమేష్ తదితరులు స్వంత గ్రామానికి వెంకటాపూర్ ఆదివారం నాడు శ్రీనివాస్ ను పంపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఏజెంట్ చేతిలో మోసపోయిన విషయాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగం నిమిత్తం వచ్చేవారు లైసెన్స్ ఉన్న ఏజెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ వీసా ఉండి అలాగే దుబాయ్లో ఉన్న భారత సేవా సమితి కమిటీ సభ్యులను సంప్రదించి రావాలని సూచించారు. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం నిమిత్తం గల్ఫ్కు రాకూడదు అని శ్రీనివాస్ అన్నారు. ఇదిలా ఉండగా భారత సేవా సమితి సభ్యులు బొమ్మ ప్రవీణ్, రమేష్లకు పిట్టల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన శ్రీనివాస్ మాటల్లోనే వినాల్సిందే మరి. భారత సేవా సమితి గ్రూప్ సభ్యులకు అన్నలకు అందరికీ నమస్కారం అన్న. నా పేరు పిట్టల శ్రీనివాస్. మాదొచ్చి జైత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం అన్న. అయితే గత పోయిన నెలలో 27 తారీఖు నాడు నేను దుబాయ్కి రావడం జరిగిందన్న. అయితే నేను దుబాయ్కి ఎలా వచ్చానంటే ఏజెంట్ ద్వారా రావడం జరిగింది. ఏజెంట్ నన్ను ఎంప్లాయ్మెంట్ వీసాలో పంపిస్తా అని చెప్పి తీరా వీసా వచ్చే టైంకి విజిట్ వీసా ఇవ్వడం జరిగిందన్న. ఇక్కడ వచ్చి సాలరీ కూడా చాలా ఎక్కువ, పెద్ద మొత్తంలో చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పి అన్న తర్వాత అతని మాటలు నమ్మి నేను దుబాయ్ రావడానికి సిద్ధమయ్యానన్న. కానీ తీరా చేతికి వచ్చే వీసా వచ్చే టైంకి విజిట్ వీసా ఇవ్వడం జరిగిందన్న. విజిట్ వీసా ఎందుకు ఇస్తున్నారు అన్న, మేము ఎంప్లాయ్మెంట్ వీసా కావాలన్నా కదా నేను అని అంటే, అతను చెప్పిన విషయం ఏంటంటే అక్కడ మన వాళ్ళు ఉంటారు, నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి మాయమాటలు చెప్పడం జరిగింది. అదే నమ్మి నేను వాస్తవం కావచ్చు అని చెప్పి నమ్మి దుబాయ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రావడంతో నా పాస్పోర్ట్ తీసేసుకున్నారు. నా పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఒక సప్లై కంపెనీ, నన్ను విజిట్లో తీసుకొచ్చి ఈ రెండు ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్లస్ నన్ను పంపిన బ్రోకర్ ఏజెంటు వీళ్ళంతా కుమ్మక్కై నన్ను ఏదో వాళ్ళు అమ్ముతే వీళ్ళు కొన్న చందాన నన్ను తీసుకొని నన్ను చిత్రహింసలు గురి చేయడం లాంటిది, ఏమనంటే బెదిరించడం లాంటిది, మేము అబ్స్కాండింగ్ అది చేస్తాం, ఇది చేస్తాం, నీ ట్రావెల్ బ్యాన్ చేస్తాం, నువ్వు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, కట్టకుంటే నువ్వు వెళ్ళలేవు, 2-3 వేల దరమ్స్ నీ పైన ఖర్చు చేసినాం మేము అని నన్ను దబాయించడం, బాధలకు గురి చేయడం జరిగింది. అంతలోనే నేను ఎలా అని చెప్పి అనుకుంటున్న సమయంలో మా ఫ్రెండు ఒక అతను రవి అని ఇట్లా భారత సేవా సమితి ప్రవీణ్ అన్న, రమేష్ అన్న వీళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు ఒకసారి అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పి ప్రవీణ్ అన్న నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే నేను అన్నను కాంటాక్ట్ అయ్యాను. అన్న కూడా చెప్పడం జరిగింది. అన్నకు అన్ని వివరించి చెప్పాను. అన్న ఇట్లా నా ప్రాబ్లం ఉందని చెప్పి పాస్పోర్ట్ తీసేసుకున్నారన్న, ఇట్లా జరిగింది, ఇట్లా సో అని చెప్పి చెప్పిన తర్వాత అన్న వెంటనే స్పందించి కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు అన్ని విధాలా చెప్పడం జరిగింది. అన్ని విధాలా చెప్పి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాకు పాస్పోర్ట్ను కూడా నాకు వచ్చేటట్టు చేసిన భారత సేవా సమితి అన్నకు, రమేష్ అన్న, ప్రవీణ్ అన్న వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆపదలో ఉన్నంటే ఇంటర్నెట్ స్పందించిన అన్నకు వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. దయచేసి మీరు కూడా ఎవరు కూడా ఏజెంట్ చేతిలో మోసపోకండి. లైసెన్స్ ఏజెంట్స్ ద్వారానే రండి. ఒకవేళ రావాల్సి వస్తే ఇక్కడ ఉన్న మన వాళ్ళని కూడా తెలుసుకొని రండి తప్ప నాలా పోవద్దని చెప్పి మీకు అందరికీ